అమ్మ దగ్గర మేమందరం ఉంటాం. డాక్టర్ గారు కూడా ఏమీ లేదన్నారు కదా. నువ్వెళ్ళి ఆ అమ్మాయిని పంపించే ఏర్పాట్లు చూడు. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఊళ్ళో ఉంటే అక్కడ దింపేసిరా. లేకపోతే ఏదైనా 5 స్టార్ హోటల్లో దింపేసిరా. అమెరికా నుంచి ఒక్కతే వచ్చిందంటే మనం అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవన్నీ బానే అలవాటుంటాయి. అయ్యో, ప్లాన్ ఇలా బెడిసికొట్టిందేంటి? ఇప్పుడు గబుక్కను లేచి గొడవ కూడా చేయలేనే. ఎలా దేవుడా, నా కోడల్ని తెరవేస్తుందా పెద్దావిడ? ఇప్పుడు ఎవరామె ఆపుతారు? అయ్యో, వీడ పిల్లని పంపించడానికి వెళ్ళిపోయాడే. వెంటనే లేచి గోల చేసి ఆపేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, కదలకు. నువ్వు లేవడానికి వీల్లేదు. అయ్యో చూడు, మొహం ఎలా పిక్కుపోయిందో. నువ్వు పడుకో, ముందు నువ్వు పడుకో. నువ్వు పడుకోవాలి, లెగకూడదు. వెళ్ళి అమ్మకేమైనా తీసుకురాపో. పద్మ, అలా చూస్తావేంటి? నువ్వు కూడా వెళ్ళు. పిన్నికేమైనా తీసుకొనిరా, వెళ్ళు. మీరేంటి ఇక్కడ? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానుగా. నువ్వు పడుకో, పడుకో. అయ్యో, అనవసరమైన డ్రామాలాడి నీ ప్లానింగ్ నువ్వే పాడు చేసుకున్నావు. ఇక నువ్వు టాటా బాయ్ బాయ్ చెప్పే అవకాశం కూడా లేదు. కోడల్ని తెచ్చుకుంటావా? కోడల్ని లీలావతి, లీలావతి, ఇక్కడున్నా వదినా? దుప్పట్లో ఏం చేస్తున్నావు? ఇదేం కొత్త ఆట? ఇది ఆట కాదు, ఇది తింటుండగా నానమ్మ చూస్తే చంపేస్తుంది. నీతో పాటు తిందామనుకుంటే నువ్వేమో తినలేదు. నువ్వు యుఎస్ వస్తే అక్కడ ఎంత మంచి మంచి ఫుడ్స్ ఉంటాయో తెలుసా? బర్గర్, పిజ్జా, కప్ కేక్స్. వావ్! మనం అమెరికా వెళ్తాం కదా, అప్పుడు నీకు వెరైటీ వెరైటీ పిజ్జాస్, బర్గర్స్, డోనట్స్, కప్ కేక్స్ అన్నీ ఇప్పిస్తాను. నిజంగా చాలా బాగుంటాయా? నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఏం చేస్తున్నావు? నిన్నే ఏం చేస్తున్నావు? ఎందుకు? ముందు నువ్వు బయటికి రా. రాను. రమ్మని చెప్తున్నాను కదా, వచ్చి నీ లగేజ్ సర్దుకో. లగేజ్ నేను సర్దుకోను. అసలు ఏం చేస్తున్నావు?
లేచి నీ సామాన్ సర్దుకో. నేనెందుకు సామాన్లు సర్దుకోవాలి? నాకు వేరే రూమ్ ఇస్తున్నారా? లేదు, నేను నీ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నావు. ఎందుకు ఎందుకు పంపించేస్తున్నారు? నాకు తెలుసు ఇదంతా నీ ఐడియానే కదా. నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నావు కదా. నేను నమ్మను, పో. ఇవేం ఆటలు కాదు, డ్రామా కాదు, నిజం. త్వరగా నీ లగేజ్ చదువు. నేను ఏ హోటల్లోనూ దింపేస్తాను. కమాన్, హరీ అప్. నేను సర్దను. ఏం చేస్తావు? నేనే సర్దుతాను. You know something? I'm not crazy. You are crazy. అమ్మా, దుర్గి, ఈ పూట నోరు తెరిచి మాట్లాడటానికి ఎవరో వచ్చారే? గతాన్ని మరిచి వీడితో ఈ ఇంటి మంచి చెళ్ళు చర్చిస్తానని అనుకోవద్దని చెప్పు. నాకు తెలుసు, కానీ రాక తప్పలేదు. నేను వచ్చింది నా గురించి మాట్లాడటానికి కాదు. ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి గురించి మాట్లాడటానికి వచ్చాను. వీడు వస్తాడని తెలుసు, ఎవరు పంపారో కూడా తెలుసు. మామూలుగానే పెళ్ళాం మాట జవదాటడాయే, అందులోనూ అలక పాన్పు మీద ఉంది. ఇంకా వేరే దారుందా? నన్ను ఇక్కడికి ఎవరూ పంపించలేదు దుర్గి, నా అంతటి నేనే వచ్చాను. పంతాలు పట్టింపుల మధ్య పడి ఈ ఇంట్లో మంచి చెట్ల గురించి ఆలోచించడం మానేశారు. ఒక ఒంటరి ఆడపిల్లని దేశం కాని దేశంలో అలా బాధ్యత లేకుండా పంపించేయడం మానవత్వం కాదు. అది ఈ వజ్రపాటి కుటుంబానికి తగదు. ఈ విషయం అమ్మకు తెలియదని నేను చెప్పడం లేదు. మర్చిపోయారేమోనని గుర్తు చేస్తున్నాను, అంతే. మన మధ్య ఉన్న గొడవలకి ఆ అమ్మాయి ఎందుకు బలవ్వాలి? అందుకని ఆ అమ్మాయిని ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండనివ్వమని అడగడానికి రాలేదు. ఆ అమ్మాయి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుందని చెప్పడానికి వచ్చాను. చూడమ్మా, ఇది నీకు పరీక్షా కాలం. నాకొక ప్రమాణం చేయి తల్లి. ఎవరి వల్ల ఏం జరిగినా
నువ్వు క్షమించనక్కర్లేదు గాని మానవత్వం మర్చిపోనని మాటివు. మానవత్వం మర్చిపోనని మాటివు. జయంతి, అలా ఉంటే ఎలా ఉన్నావో తెలుసా? కలియుగ సత్యభామలాగున్నావు. నా మాటలు నమ్మవా? ఓ చెలి కోపమా, ఇంతలో తాపమా. నా కడుపు కాలి నేనేడుస్తుంటే పాటలు పాడతారా? పాటలు సర్లే, ఏదో మంచి వార్త చెబుదామని వచ్చాను. ఏంటో ఆ మంచి వార్త? అదేదో ఉందిలే, అయినా నీకు వినే మూడ్ లేదు కదా. పర్లేదు, చెప్పండి. ఉంది, నిమ్మరసం తాగు. తాగను. నా కోడల్ని ఇంట్లోంచి తరిమిస్తున్నప్పుడు నేనెందుకు తాగాలి? నేను ఇలాగే మాడి చచ్చిపోతాను. నేను ఎవ్వరికీ అక్కర్లేదుగా. అంతేనా? నా మీద నీకు నమ్మకం లేదా? నీకోసం నేనక్కడ అమ్మతో అన్నీ మాట్లాడొచ్చాను. ఆ అమ్మాయిని పంపించకుండా చేసి నానా కష్టాలు పడ్డాను. ఏంటి, మీరు అత్తగారితో మాట్లాడారా? ఏం లాభం, నా భార్యకి నేనంటే ఇది లేనప్పుడు. ఏదా నిమ్మరసం? ఇప్పుడు చెప్పండి, మీరు అత్తయ్య గారికి చెప్పి నా కోసం నిమ్మరసం తెచ్చి నా మాటకి విలువిచ్చారంటే ఖచ్చితంగా ఆ పిల్లొచ్చిన వేళ విశేషమే కదా. మరేమనుకున్నారో అమెరికా అమ్మాయి అంటే. ఐ లవ్ హర్. మరి నన్ను? పోండి, ఐ లవ్ యూ కూడాను. ఏమండి, అదే చేత్తో నలుగురిని ఒప్పించండి. ఆ ఒక్క విషయంలో హక్కు మాత్రం అమ్మదే, నాకు మాత్రం ఏం తెలియదు. పోండి. అమ్మ దగ్గర మేమందరం ఉంటాం. డాక్టర్ గారు కూడా ఏమీ లేదన్నారు కదా. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించే ఏర్పాట్లు చూడు. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఊళ్ళో ఉంటే అక్కడ దింపేసిరా. సూర్య, అత్తయ్య గారు, నా కోడలు వెళ్ళిపోతుంది, ఆపాలి. కోడలు, అమ్మా. ఇంకేమైనా మిగిలిపోయాను చూసుకో. నేను చూసుకోను, నేను అసలు వెళ్ళను. అది నీ చేతిలో లేదు గాని ముందు పద. నేను చిన్నతో మాట్లాడతాను. ఏం అక్కర్లేదు. చిన్నత్త, చిన్నత్త. అమ్మయ్యా, ఉన్నావా? ఏంటమ్మా పిలిచావు? చూడత్తా, మరేమో బా. అమ్మా నువ్వు జరుగు. సూర్య, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి వెళ్ళరా. తీసుకెళ్ళత్తా, బాగా తిట్టు. అమ్మా నాయనమ్మ. సూర్య, నువ్వు పద. వెయిట్, వెళ్ళు, అయిపోయావు. రా, తనెక్కడికి వెళ్ళట్లేదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. సామాలు గెస్ట్ రూమ్ లో పెట్టించు. అమ్మా, తను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. సామాన్లు గెస్ట్ రూమ్ లో పెట్టించు. అమ్మా, నాయనమ్మ నిర్ణయానికి విరుద్ధంగా నేను వెళ్ళను. అది కూడా మీ నాన్నమ్మ గారి సరికొత్త నిర్ణయం. నమ్మకం లేకపోతే వెళ్ళడుగు. మీ నాయనమ్మ గారే ఆ అమ్మాయి ఇంట్లో ఉండొచ్చు అన్నారు. తను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటుంది.
అత్త నేను నిజంగా వెళ్ళిపోతున్నానా? చిచి ఎవరన్నారు? మీ అబ్బాయి చేదు కాఫీ. జోక్ చేశాడు, జస్ట్ ఫర్ ఫన్. నీకు రూమ్ చేంజ్ చేస్తున్నాము కంఫర్టబుల్ గా ఉండటానికి. కంఫర్టబుల్ కాదత్త, కంఫర్టబుల్. అదే అదే నువ్వు చెప్పిందే. ఇంకోసారి జోక్ చేయొద్దని చెప్పత్తా. వాడు మామూలుగా జోకులేసే రకం కాదమ్మా. వాడన్న ఆయనమ్మ పోలిక. సూర్య వెళ్ళి తనకి గెస్ట్ రూమ్ చూపించు. దుర్గేమని చూపించమను. లగేజ్ సర్దింది నువ్వే కదా. వాట్? వెళ్ళమ్మా, సూర్య నిన్ను గెస్ట్ రూమ్ వరకు తీసుకెళ్తాడు. ఏమనుకోకమ్మా, ఏవో చిన్న చిన్న కన్ఫ్యూజన్లు జరుగుతూ ఉంటాయి అత్త. పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ జరుగుతూ ఉంటాయి. యునో సెనోరిటా, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే కదా. సూపర్ అత్త. మొన్న పాట పాడినా గుర్తుపట్టలేదు మీ అబ్బాయి. వాళ్ళ నాయనమ్మ పోలికని చెప్పాను కదా. ఇక నువ్వే మార్చుకోవాలమ్మా నీకు తగ్గట్టుగా. సూర్య తీసుకెళ్ళు, వెళ్ళమ్మా. నాయనమ్మ చెప్పారు. గో గో బాయ్ అత్త. అమ్మయ్యా. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. ఏవండి, ఏవండోయ్, ఓయ్. వస్తున్నా వస్తున్నా. ఈసారి పలకపోతే ఒరే అన్న అంటావు. ఏమో అన్నా అంటాను. ఈ ఇంట్లో అన్ని మారిపోతున్నాయి కదా. చెంచాడు కొత్త నీరొచ్చి చెరువంతా మార్చేసిందట. ఇంకా కొత్త కోళ్ళ విషయమేనా? మీరు మొదలు పెట్టారు కోడల వరుస. ఇప్పుడేమైందో చెప్పు. ఏమవ్వలేదో ముందది అడగండి. ఎప్పుడూ లేంది మీ తమ్ముడు గారు అత్తయ్య మాట్లాడుకున్నారట. అమెరికా నుంచి వచ్చిందే ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండేటట్టు మరిది గారు అత్తయ్య గారిని ఒప్పించారట. అమెరికా నుంచి వచ్చిందే ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండేటట్టు మరిది గారు అత్తయ్య గారిని ఒప్పించారట. జయంతికి నిమ్మరసం తాగించేశారట. వాళ్ళ తర్వాత కౌగిలించేసుకున్నారట. పాటలు కూడా పాడేసుకున్నారట. సర్లే, ఇప్పుడు వీటన్నిటిలో నీకేం కావాలి? పాటలు పాడటం అయితే నా వల్ల కాదు. కౌగులించుకోమంటావా? చాలే సంబడం. నా మొగుడిని నేను కౌగిలించుకోవడానికి దాంతో వంత పెట్టుకోవాలా ఏంటి? ఓ మాట చెప్పవే, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయే? ఏమ్మా, రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను. పోనీ మళ్ళీ రానా? ఊరుకొంచిన మావయ్య గారు, మీరు మీ చమత్కారాలు. మీ వాలకం చూస్తుంటే చేతులు ఎత్తేసినట్టున్నారు. ఏం చేయమంటారు? ఒక్కదాన్ని ఎంతని పోరాడతాను. ఎవ్వరికి ఏమీ పట్టదు కదా. నేనున్నాను కదమ్మా. ఈ ఇంట్లో మీకు మంచి చెప్పేవాణ్ణి, మీ హక్కు మీకు ఇప్పించేవాణ్ణి నేనున్నానుగా. నిజమే చిన్న మావయ్య గారు. ఇప్పుడు ఈ విషయంలో నా బుర్రకి తోచింది నేను చేశాను. ఇప్పుడు నా బుర్రకు తోచింది చెప్తాను, వినండి. ఆ జయంతి వేసిన ఎత్తు మామూలుది కాదు. అరే, సూర్య పెళ్లికి పద్మావతి పెళ్లికున్న లింకునే తెంచి పారేసింది. అంటే ఇక పద్మావతి పెళ్లి అయినట్టే అని ఎగతాళి. పిల్లల బాధ్యత తీసుకునే రేసులో మేమే ముందున్నామనే పొగరం. ఇక అన్నిటికంటే మించి ఇంటి పేరు తప్ప ఇక మన మధ్య ఉన్నది హళ్ళి అని ఎత్తిపొడుపు. నేను ఇవన్నీ ఆలోచించలే చిన్న మావయ్య. బాబాయ్, లేనిపోనివన్నీ చెప్పి రాజీ మనసు పాడు చేయకు. ఇదిగో, నేను గాని అబద్ధం చెప్తే రక్తం కక్కుని స్వర్గీయ మా అన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పటికిప్పుడే. అయ్యో, అలా అనకండి. మీరు ఊరుకోండి. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటేనమ్మా. పద్మకి వెంటనే వేరే సంబంధం చూసి వాళ్ళకంటే ముందే పెళ్లి చేసేయాలి.
వాళ్ళ దయాధర్మాల మీద జాలి దయల మీద మీరేమీ ఆధారపట్టలేదని మొహం మీద కొట్టినట్టు చెప్పాలి. అర్జెంటుగా పెళ్ళంటే మంచి సంబంధం కుదరాలి, అమ్మాయి కూడా నచ్చాలి. మీరు ఊరుకోండి. మీరు చెప్పిన సలహా చాలా బాగుంది మావయ్య గారు. అవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు నేను వెంటనే ఆ పని మీదే ఉంటాను. జయంతి కంటే ముందు నా కూతురు పెళ్ళే ఖాయం చేసి దాని మొహాన వెలిసిన రంగులు చూస్తాను. అది అలా చేస్తేనే గాని తిక్క కుదరదు. అక్కడ పెళ్ళాం మాట విని ఎంత పని చేశాడో చూసావా నాగు? ఒరే రాము, ఎక్కడా నోరెత్తనవాడు కొడుకు పెళ్ళొచ్చేసరికి ఎలా మారిపోయాడో చూసావు కదా? నువ్వు ఉన్నావు. లేకపోతే కోడల్ని తెచ్చుకొని పద్మకి పెళ్లి కాదని ఎక్కిరిస్తుందా?